స్తోత్రమెస్సయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేస్తున్నారా? ప్రార్థన చేసుకున్నారా? ఎండల వేడిమి చాలా ఎక్కువగా ఉంది కనుక తగిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ తీసుకోండి. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నప్పటికీ మనం దేవుని మీద భారమేసి నిర్లక్ష్యంగా ఉండొద్దు. తగిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. తద్వారా దేవుని నామానికి మహిమ లేదా అపకీర్తి తెచ్చిన వారు అవుతాం కనుక ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్త తీసుకోవాలని తెలియచేస్తూ, అలాగే ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథం 73వ అధ్యాయము 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏదియూ నాకు అక్కర్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా గ్రహించుకోవాల్సినవి ఏంటంటే, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు కనుకనే ప్రతి దినము వాగ్దానం ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు కనుక ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరు ఉన్నారు? నిజమే కదా. ఈ దినం ఎంతమంది ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మనకు సమయానికి వారు తోడు రారు. ఒకవేళ వచ్చినా లోకంలో తిరిగి చెప్పేవారిగా లేదా అనేవారిగా నీకు సహాయపడ్డానని సూటిపోటి మాటలతో నేను నిందించేవారే అనేక మంది ఉంటారు కనుక దేవుడే మనకి ఆకాశమందు ఉన్నాడు అని మనం గ్రహించుకోగలిగితే, ఆయన ఉంటే చాలు. లోకంలో ఉన్న ప్రజలు కానీ మనకు అక్కర్లేదు, ఏది మాకు అక్కర్లేదని ఒకవేళ నువ్వు భక్తుడు చెప్పగలిగితే నేనును మనకంటే ధన్యులు మరొకరు ఉండరని తెలియచేస్తున్నాను. కనుక దేవుడే మనకు ఉండాలని, ఎందుకంటే ఈలోక ఆశీర్వాదాలు మనం కోరుకుంటున్నాం కానీ ఇక్కడ బ్రతకాలని కోరుకుంటున్నాం. కానీ అయితే మనం అక్కడ బ్రతకడానికి, పరలోక రాజ్యంలో బ్రతకడానికి మనము భక్తి ఇంకా నువ్వు నేర్చుకోవాలి. కనుక ప్రతి ఒక్కరూ ఇక్కడ బ్రతకడం కోసం కాదు కానీ అక్కడ ఎలా బ్రతకాలో, అక్కడ బ్రతకడానికి మనకి ఏం కావాలో అది మనం తెలుసుకోవాలి. అది ఏమిటి అని అంటే ఆయనే మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆకాశమందు ఆయన మనకుంటే మనము అక్కడ బ్రతకగలదు. ఈ లోకంలో మనకు ఆయన కావాలి, అక్కడ కూడా ఆ యేసయ్య మనకు కావాలి. కనుక ప్రతి ఒక్కరూ ఆయన మన జీవితంలో ఉండాలని, ఆయనతో మనం ఉండాలని మనం కోరుకుంటే మనకు మేలు, క్షేమము, ఆశీర్వాదం అని తెలియచేస్తూ, సమస్తము మనం కలిగి ఉన్నట్టే అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానము అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానము తండ్రి, ఆకాశం ముందు నువ్వు తప్ప నాకెవరున్నారు? నువ్వు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదని వాగ్దానం చేస్తున్నావు. ఎంతమంది ప్రజలు నా తండ్రి ప్రార్థనలు ఎక్కువిస్తున్నారు. అందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చమని, ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఉండమని, దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అయా, ఇక్కడ బ్రతకడానికి మేము ఆలోచిస్తున్నాము కాదు కానీ ప్రభా, పరలోకంలో నీతో కలిసి మేము జీవించడానికి నీ కృపను మా అందరి జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తూ, మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని. అలాగే ప్రభా, మణిపూర్ రాష్ట్ర, ఇజ్రాయెల్ దేశాన్ని ఆయా చోట్ల ఎక్కడెక్కడైతే అల్లర్లు జరుగుతున్నాయో ప్రతి చోట నీకు కాపుదలు ఉంచమని. అలాగే ప్రయాణాలు, వాహనాలు అనేక చోట్ల యాక్సిడెంట్లకు గురవుతున్నాయి ప్రభా, ప్రతి చోట నీకు కాపుదలు ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకుంటున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా దయకిరటం ఉంచమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, దినముని బిడ్డలు చేయు ప్రయాణాలు రాకపోకలో సమస్తంలో మీరే తోడండి, మహిమ పొందని యేసు నా పేట అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నేను నమ్ముతున్నాను. కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడిని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.